చాలండి, చాలండి. సో ఇక్కడ దేవుని ఒక వాక్యము ఏమని తెలియజేస్తుందంటే, మనము రక్షణ పొందుకోవాలి అని అంటే మనల్ని రక్షించేవాడై ఉండాలా. మనం రక్షణ పొందుకోవాలంటే మనం ఏ స్థితిలో ఉన్నామని మనము ఆ ఒక స్థితిని మనం గమనించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు ముగిస్తాను. ముందటికి వాక్యంలోనికి వెళ్దాం. ఒక వ్యక్తి కాలు జారి ఒక కెనాల్లో కానీ ఒక నదిలో కానీ పడిపోయాడు అనుకోండి. ఒక వ్యక్తి కాలు జారి నదిలో పడిపోయాడు అనుకోండి. తను ఏమని అరుస్తాడండి? తను ఏమని అరుస్తాడు? కాపాడండి, రక్షించండి అని కొట్టుకుంటూ పోతూనే ఉంటాడు. సో ఎప్పుడైతే వ్యక్తి కాపాడండి అని ఎప్పుడు అంటాడు అని అంటే, ఆ ఒక పరిస్థితి వచ్చినప్పుడే. అర్థమవుతుందా? ఆ పరిస్థితి, ఆ సమస్య నాలో ఉంది, సమస్య నాలో ఉంది కాబట్టి నేను ఏం చేయాలనంటే, నేను హెల్ప్ కోసము, సహాయం కోసము రక్షించండి అని నేను సమస్యని గుర్తెరగాల. చాలామంది అనుకుంటుంటున్నారు, నేను రక్షణలోనే ఉన్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను మారు మనసును పొందుకున్నాను అని అనుకుంటున్నాం, కానీ దాన్ని కొనసాగించలేకపోతున్నాం, దాని ప్రకారము మనము జీవించలేకపోతున్నాం. సరే ఆలోచన చేద్దాం. రక్షణ వచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటారు, రక్షణ వచ్చినప్పుడు బాప్టిజం తీసుకున్నప్పుడు చాలా మంచిగా ఉంటారు. కానీ ఒక 3 నెలలు, ఒక 6 నెలలు రాగానే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఆ రక్షణను మనము ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇంత గొప్ప రక్షణ ఏంటా రక్షణ అని అంటే, ఇంకొక దగ్గర దేవుని ఒక వాక్యము వ్రాయబడి ఉంటుంది. సో మీరు కృపచేతనే రక్షింపబడ్డారు, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది దేవుని యొక్క వరమే. రక్షణ అనేది మనుషులు ఇచ్చేది కాదు, రక్షణ అనేది ఒక ప్రముఖమైన వ్యక్తులు ఇచ్చేది కాదు. కానీ దేవుడు త్యాగం చేసే తప్ప, ఆ వరాన్ని నీకు ఇస్తే తప్ప అది నీకు ఎంత మాత్రము దక్కదు, ఎంత మాత్రము దక్కదు. దేవుని దగ్గరికి వెళ్ళి వరము పొందుకోవాలి అని అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. మనము మామూలుగా న్యూస్లో చూసుకుంటే తపస్సులు చేస్తూ ఉంటారు చాలామంది మునులుగా. కానీ దేవుని ఒక వరం కావాలి అని అంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఎండ వచ్చినా, వాన వచ్చినా, చలొచ్చినా దాన్ని తట్టుకుంటూ, ఎందుకంటే వరం అంత గొప్పది, వరము అంత గొప్పది. అది మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అని అంటే, మనము ఈ సమస్యలో ఉన్నామని, ఒక సమస్య. ఏంటా సమస్య అంటే పాపం అనే సమస్య. మనం పాపంలో ఉన్నాం, మనం పాపాలని మనం కడుక్కొనడానికి మనకు ఒక సహాయం కావాలి. ఇంతకుముందు చెప్పాను, నీళ్ళ నుంచి కొట్టుకొని పోతున్నాను అనుకోండి, ఆ వ్యక్తికి ఎవరు కావాలంటే సహాయం చేసే వ్యక్తి కావాలా? ఒక మాట ఆలోచన చేద్దాం. ఆ వ్యక్తి కొట్టుకొని పోతుంటే పైన ఒడ్డు మీద ఒక వ్యక్తి ఉన్నారు అనుకోండి, తను ఏం చేయాలా? తనని చూసి దునికేవాడై ఉండాలా, తనని కాపాడేవాడై ఉండాలా? హల్లెలూయా. తనని కాపాడేవాడై ఉండాలా, తనను దునికైనా ఏం చేయాలి అని అంటే తనని రక్షించేవాడై ఉండాలా. ఒకవేళ ఆ వ్యక్తి కొట్టుకొని పోయే వ్యక్తిని రక్షించకపోతే ఏం చేయాలంటే అరవాలా. తనకి ఈత రాదు కాబట్టి తను అరిసే స్థితిలో ఆ ఒక వ్యక్తి ఉండాలా. కనీసము అలాంటి వ్యక్తుల మధ్యలో కూడా మనం ఏం చేస్తున్నామని అంటే, ఆ వ్యక్తి కొట్టుకొని పోతుంటే మనం ఏం చేస్తున్నామంటే, అరే బాబు పక్కకు రాని ఎంకరేజ్మెంట్ చేయకుండా ఏం చేస్తున్నామంటే కాపాడడానికి కూడా మనము ప్రయత్నించని పరిస్థితుల్లో ఉంటున్నాం. అందుకనే వాడిని రక్షించాలి అని అంటే, వాడిని కాపాడాలి అని అంటే రక్షించేవాడై ఉండాలా, ఒకరు ఈతకు తెలిసిన వారై ఉండాలా. అంతేకాకుండా నాకు కొంచెం నష్టమైనా పర్వాలేదు కానీ తనను నేను కాపాడాలి అన్న ఆలోచన కలిగి ఉండాలా. ఈ పరిస్థితులలో, ఇప్పుడున్న జనరేషన్స్లో ఏదేమైనా కానీ ఒక నష్టం వచ్చినా పక్కవారు రావట్లేదండి, రక్షించడానికి ఎవరు రావట్లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న జనరేషన్స్లో మరి మనకు ఏం కావాలి అని అంటే దేవుని యొక్క వరం కావాలా. ఎందుకనంటే లోకంలో ఉన్న ఏ వ్యక్తి నుంచి రక్షణ కలగదు, ఏ మనుషుల నుంచి రక్షణ లేదు. కేవలము దేవాతి దేవుడు తన కుమారుని పంపి ఆ రక్షణను మనం ఇస్తే ఏం చేస్తున్నామండి? మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కొన్ని సందర్భాలలో ఉంటుంది నిర్లక్ష్యం అంటే కేర్లెస్.
కేర్లెస్గా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా దీన్ని ఇంకొక వర్డ్ చూస్తే బ్లైండ్గా కళ్ళు మూసుకుంటూ మనం ప్రయాణం చేస్తున్నాం. కళ్ళు మూసుకుంటూ మనము ఏది పడితే దానిలోనికి వెళ్తున్నాం. కళ్ళు మూసుకుంటూ ఎవరైనా వెళ్తారా అండి రోడ్డు మీద? కళ్ళు మూసుకుంటూ కిందికి ఎవరు వెళ్ళలేరు. కళ్ళు మూసుకొని కిందికి మనం స్టెప్స్ దిగి చెప్పుల వరకు కూడా మనం వెళ్ళలేము. అంత కేర్లెస్గా, అంత నిర్లక్ష్యంగా మనము చూస్తుంటే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుడు అంటున్న మాట, ఈ రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీవు ఎంత మాత్రము తప్పించుకొనలేవు. దేవుని ఉగ్రత నుండి, దేవుని యొక్క కోపం నుండి, ఆయన ప్రచండమైన భయంకరమైన ఉగ్ర రూపం నుండి మనం తప్పించుకోలేము. ఎందుకంటే దేవుని ప్రేమామయంగానే చూస్తున్నాం. దాన్ని మనము లీజినెస్గా తీసుకుంటున్నాం, చులకనగా మనం తీసుకుంటున్నాం. ఒకసారి మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, చాలండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము రక్షణ గురించే విత్తబడుతుంది శిల్వ ధ్యానాలలో. మరి మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్టిస్మం తీసుకోండి. ఎన్నో సంవత్సరాలుగా ఇప్పటికీ సంఘ పెద్దలుగా కానీ సంఘ కాపరులుగా సంఘ పెద్దలందరూ మనల్ని అందరినీ మోటివేషన్ చేసే స్థితిలో ఉన్నప్పటికీ ఇక్కడ పేతురు గారు యేసు ప్రభు పునరుత్థానుడై రిజరక్షన్ అయిన తర్వాత ఆయన వాక్యమును గురించి ఇక్కడ చెప్తున్నాడు. 32వ వచనం నేను చదివి వినిపిస్తాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కదా. క్రీస్తు పాతాళంలో నుండి విడబడలేదనియు ఆయన శరీరము కుళ్ళు పోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని రక్షణలోనికి మనం వెళ్ళాలి అని అంటే మనం ఎలా నడవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారము మనం నడవగలిగి ఉండాలా. రక్షణ ఎవరి గురించి రక్షణ మనం తెలుసుకుంటున్నామంటే యేసయ్య గురించి, దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. అది ఎలా వస్తుంది అంటే విశ్వాసము ద్వారా అని మనం విన్నాం. విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షింపబడుతున్నామని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విన్నాం. విశ్వాసం ఎవరి వలన కలుగుతుంది? దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రత్యేకంగా గమనించినట్లయితే వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, చాలా సందర్భాలలో ఇక్కడ దేవుని సన్నిధిలో నుండి వాక్యం డెలివరీ అయినప్పటి నుంచి చాలామంది హృదయాలలోనికి వాక్యం వెళ్ళట్లేదు. చాలామంది మనుషులలోనికి, వారి జీవితాలలోనికి వాక్యాన్ని అనువాదం చేసుకోవట్లేదు, అప్లై చేసుకోవట్లేదు చాలామంది జీవితాలలో. ఎందుకు అనంటే ఇక్కడ హృదయంలో నొచ్చుకొని అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంటుంది, ఒకసారి చూద్దామా అది కింద. నొచ్చుకొని అని అక్కడ 1 అని ఉంది, కింద మూల భాషలో పొడవబడి అని ఉంది. హల్లెలూయా. ఎంతమందికి వాక్యము లోపలికి పొడవబడుతుంది? ఎంతమందికి వాక్యము లోపట చేర్చబడుతుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకని అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, రక్షణ దేవుని నుంచి వస్తుంది, దేవుని వాక్యం నుంచి వస్తుంది. అది మనల్ని బలపరిచేది, దేవుని యొక్క వరం ఇది. సో ఈ వరాన్ని పొందుకోవాలని అంటే నా అంతటా నేను పోలేను, దేవుడు నా కోసం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పటికీ మనం చేయవలసిన పని ఏంటి అని అంటే మనము బలవంతులుగా కావాలి. మనం సమస్యలో ఉన్నాము, ఈ సమస్య నుంచి పైకి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి మనం ముందుకెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలా సందర్భాలలో వాక్యాన్ని ఏం చేస్తున్నామంటే మన హృదయాలకి వెళ్ళట్లేదు. అది మన హృదయాల్లోనికి అనువదించుకోవట్లేదు వాక్యము. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంజెక్షన్ కానీ సెలైన్స్ కానీ స్పర్శ లేని వాళ్ళకి ఏమంటారండి? స్పర్శ ఉండదు కదా. సూది గుచ్చినా కానీ వాళ్ళకి స్పర్శ ఉండదు. వారిని ఏమంటారండి?
కాలు పడిపోయింది అనుకోండి, చేయి పడిపోయింది అనుకోండి, ఇంజెక్షన్ ఇస్తే స్పర్శ ఉంటుందా? అట్లాంటి వారికి, కోమాలో ఉన్న వారికి ఇంజెక్షన్ ఇస్తే స్పర్శ ఉంటుందా? వారు కదులుతారా? సో ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని మనము అనువదించుకుంటలేమనంటే, ఇలాంటి స్థితిలో మన హృదయాలు ఉన్నాయేమో ఆలోచన చేద్దాం. ఎలాంటి స్థితి? వాక్యము లోపడి పోని స్థితిలో ఏది కవర్ అయి ఉంటుంది మన హృదయానికి లోపలికి పోకుండా? శిలువ ధ్యాన కుడికలలో చక్కటి వాక్యాలు ఇక నుంచి డెలివరీ అవుతున్నాయి, కానీ పరివర్తన లేకుండా, ఎంత మాత్రము జాగ్రత్త లేకుండా దాన్ని ఏం చేస్తున్నామంటే మిస్యూజ్ చేస్తున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం మన జీవితాలలో. అందుకనే పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది, మీరెంత మాత్రము తప్పించుకొనలేరు. బిడ్డా, నువ్వు రక్షణ తీసుకున్నావా? ఎస్. ఏంటి రక్షణ అంటే బాప్టిస్మం అనుకుంటున్నారు చాలామంది. అది కాదు. నువ్వు ఎప్పుడైతే రక్షణ తీసుకున్నావో అప్పటి నుంచి నువ్వు చనిపోయేంత వరకు దాన్ని ఏం చేయాలి అంటే నువ్వు దాన్ని కాపాడుకోవాలా, దాన్ని కొనసాగించాలన్నట్టుగా దేవుని ఒక వాక్యము తెలియజేస్తుంది. నిర్లక్ష్యం ఎక్కడ చూడు నిర్లక్ష్యమే. ఒక మాట బాధాకరంగా నేను ఇక్కడి నుంచి తెలియచేయాలని ఆశపడుతున్నాను. సెక్రటరీ గారు కూడా అనౌన్స్మెంట్లో కనీసము కుటుంబం నుంచి ఒక్కరికైనా పంపివ్వండి అని అంటే బాధాకరంగా నేను అన్న వర్డ్స్కి నేను అగ్రీ కాను. ఎందుకనంటే ఒక్కరు కాదు, కుటుంబం నుంచి అందరూ రావాలా. అందరూ తల్లి అయిన వారు కుటుంబాన్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోవాలా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన రక్షణ, దేవుడు మనల్ని విలువ పెట్టుకున్నాడు. ఆ రక్షణ, దేవుని వరాన్ని మనం పొందుకున్నాం. ఆయన కుమారుని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఒక్కరు దయచేసి అని ఆ ఒక దీనత్వంలోనికి మనం వెళ్తున్నాం. పిలుచుకుంటూ దేవుని యొక్క వరాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క రక్షణని ఏం చేస్తున్నామంటే లైట్ తీసుకుంటున్నాం. జీవితంలో చాలా లైట్ అయిపోయింది. దేవుని యొక్క వాక్యము, ఆరాధన. ఇక్కడ నుంచి ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్క కెమెరా బట్టి మనం చూస్తే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. చాలా డిస్టర్బెన్స్గా ఆరాధన. దేవుడు అది కోరుకోవట్లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే నువ్వు దాన్ని పొందుకున్నావో దానికోసం నువ్వు జీవించాలా, దానికోసం నువ్వు బ్రతకాలా, దానికోసమే మనం ఆరాటపడాలా. ఈ యొక్క రక్షణని, దేవుడు ఇచ్చిన రక్షణని మనము నిర్లక్ష్యము చేస్తే మన జీవితాలకి ముప్పు తప్పదు. చిన్న సన్నివేశము మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. గతించిన నెలలలో ముంబైలో గ్యాస్ పేలి ఆ ఒక్క పట్టణం అంతా ఎక్స్ప్లోజ్ అయింది. తెలుసా అండి ఎవరికైనా న్యూస్? ముంబైలో గ్యాస్ పేలి ఆ ఊరంతా, గ్యాస్ కనెక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఊరంతా ఏమైందంటే పేలి ఆ ఒక స్ట్రీట్లో చాలామంది చనిపోయారు. చాలామంది అత్యవసర పరిస్థితులలో ఉండే. ఎందుకు తెలుసా? కేవలము 2 లేదా 3 వ్యక్తుల కారణంగా. ఆ డ్యూటీకి ఆ గ్యాస్ ఆఫ్ చేయవలసిన వ్యక్తి ఏం చేసిండు అనంటే ఆఫ్ చేయాల, వేరే వ్యక్తికి అప్పజెప్పబోయి అలానే పని మీద వెళ్ళిపోయాడు. ఆ ఒక నెగ్లిజెన్సీ, కేర్లెస్, ఇంకో తెలుగులో బుద్ధిహీనత, నాకు అవసరమే, బ్లైండ్గా ఏదేమైనా కానీ నాకు అవసరం లేదు అని స్థితిలో, తను మర్చిపోయిన స్థితిలో కేర్లెస్గా వెళ్ళిపోతే ఆ పట్టణం అంతా బ్లాస్ట్ అయిపోయింది. పరిణామాలు అలా ఉంటాయి. నిర్లక్ష్యంలో పరిణామాలు అలా ఉంటాయి. మన ఇళ్ళల్లో కూడా చాలా సందర్భాలలో అన్నం పెట్టి మర్చిపోతూ ఉంటాం. స్మెల్ వస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి. ఏంటి? మాడిపోయిన స్మెల్, బర్న్ అవుతూ ఉంటుంది. చిన్నదే కానీ దాన్ని తినలేం, దాన్ని యూజ్ చేయలేం దాన్ని. అలాంటి సందర్భాలలో మనకు ఎక్స్పీరియన్స్ అవుతున్నా కానీ మనం ఏం చేస్తున్నామంటే మన రక్షణ, మనం అనుకుంటున్నాం నేను బాగానే ఉన్నాను, నా స్థితి బాగానే ఉంది అని అనుకుంటున్నామేమో. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తారో తెలుసా? రక్షణ పొందుకున్నవారు దేవుణ్ణి మహిమపరచడానికి మొట్టమొదటిగా ఉంటారు. ఏ కార్యక్రమమైనా, ఏ అకేషన్ అయినా కుటుంబ సమేతంగా కుటుంబం అంతా రక్షింపబడిన వారు ఏం చేస్తారంటే దేవుని మందిరంలో ముందుంటారు. ఒకనొక దగ్గర ఏమైందో ఒకసారి చదువుదాం. ఒక మనుషులకి దేవుడు ఒక మాట అంటున్నాడు డైరెక్ట్గా.
డైరెక్ట్గా ఒక మాట దేవుడు అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15వ వచనము. పాత నిబంధన గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. యశూరును కొవ్వినవాడై కాలు జాడించెను, నీవు కొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఫుట్ నోట్లో చూస్తుంటున్నాం. ఏంటి అంటే ఇశ్రాయేలు, ద సింబాలిక్. ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళు సాదృశ్యంగా ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు. ఎంత డైరెక్ట్ స్టేట్మెంట్ అక్కడ ఇస్తున్నాడు అని అంటే, వాడు తను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. ఎందుకు ఇలా చేస్తున్నారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ ఉంటుంది, కొవ్విన వాడై కాలు జాడిస్తున్నారంట, నీవు కొవ్వు బలిసి మందుడవైతివి. చాలా సందర్భాలలో ఇలాంటి వర్డ్స్ మనం మాట్లాడుతూ ఉంటున్నాం కదా. ఏరా నీకు బాగా బలిసిందా అని అంటుంటాం లోకానుసారంగా చూస్తే. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని విడిచిపెడుతున్నాం, దేవుని రక్షణలో ఉన్నామని చెప్తున్నాం, దేవుడు అంటే ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, దేవుడు అంటే నాకు ఇష్టం అని చెప్తున్నాం. కానీ దేవుని కొరకు మనం ముందుగా, ఆ రక్షణ ఇచ్చిన దేవుని కొరకు మనము ముందుగా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకనంటే ఇదిగో ఈ ప్రజలు ఇలా ఉన్నారంట. ఈ ప్రజలు ఎలా ఉన్నారంట? ఈ యొక్క లేఖన భాగం ప్రకారంగా ఉన్నారంట. దేవుని వారు విడిచిపెట్టారంట. దేవుని వారు విడిచిపెట్టారు. అంతేకాకుండా తన రక్షణ శైలమును వారు ఏం చేశారంట? తృణీకరించారంట. రక్షణ శైలాన్ని వారు తృణీకరించే బిడ్డలుగా ఉంటున్నారు. ఇంత దౌర్భాగ్యమైన స్థితి. మనం ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని కృప. నేను ఎప్పటికీ మాట చెప్తుంటాను ఆరాధన ప్రారంభమయ్యే ముందు, మన జీవితాలలో దేవుడు ఒక అద్భుతాలు చేస్తున్నాడమ్మా. ఏంటో అద్భుతం అని ఆలోచన చేస్తే మనము బ్రతికుండడమే గొప్ప అద్భుతం. ఈ అద్భుతం ఎవరు చేయలేరు. ఇంత టెక్నాలజీ వచ్చినా మోజెస్ లాంటి వ్యక్తిని నేను చనిపోయినా ఇంకొక మోజెస్ని ఎవరు చేయలేరు. ఆ అద్భుతం దేవుడు మాత్రమే చేస్తున్నాడు. ఆశ్చర్యకార్యాలను కూడా దేవుడు చేస్తున్నాడు. అంత ఇచ్చిన దేవునికి, అంత ఆధిక్యత దేవుడు ఇచ్చిన ఆ దేవునికి మనం ఏం చేస్తున్నామనంటే, రక్షణ వచ్చింది, నేను మారు మనసు పొందాను, గుడికి వెళ్తున్నాను అని అన్నట్టు మాత్రమే కాకుండా దాన్ని కొనసాగించాలన్నట్టుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు ఉగ్రుడై ఉన్నాడు. దేవుడు ఆయన రెండవ రాకడ త్వరలోనే ఉంది. ఆయన రెండవ రాకడ త్వరలోనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా బ్యాడ్ స్టేట్మెంట్ ఇది. కొవ్వు బలిసి నువ్వు ఇలా ఉన్నావు అన్నట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తృణీకరించబడే బిడ్డలుగా మనం ఉండొద్దమ్మా. సంఘాన్ని, సంఘ పెద్దలను, దేవుణ్ణి బాధ పెట్టే బిడ్డలుగా మనం ఉండొద్దు. చక్కటి ఆరాధన ఉంది, చక్కటి మందిరం దేవుడు మనకిచ్చాడు. నేను వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆరాధన చేయాలి దేవునికి, దేవునిలో ముందుండాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏ పనైనా దేవునిలో ఏ పనైనా నేను చేయడానికి సంసిద్ధం. ఏ పనైనా. అపోస్తలుడైన పౌలు నేను సువార్త విషయమై సిగ్గుపడి వాడని కాను అన్న రీతిలో దేవుడు ఇచ్చిన రక్షణని మనము నిర్లక్ష్యం చేస్తే నీవు తప్పించుకొనలేవు. ఎంత మాత్రము నీవు తప్పించుకొనలేవు అన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకసారి ఈ యొక్క లేఖన భాగాన్ని కూడా మనం చదువుదాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ చరణాన్ని చదువుదాం. నెమ్మదిగా ఉన్నది, ఏమీ లేదని చెప్పుకొనిచుండగా వచ్చినట్లు ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. హల్లెలూయా. ఈ రక్షణను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని, దేవుడిచ్చిన గొప్ప
గొప్ప రక్షణను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారి జీవితాలలో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆకస్మికంగా నాశనము వారి మీదకి వస్తుందంట. ఆకస్మికంగా నాశనం వస్తుందంట. తటస్థించిన గనుక వారు ఎంత మాత్రమును యు కెన్ నాట్ ఎస్కేప్. దేవుని యొక్క ఉగ్రత నుండి మనం ఎంత మాత్రము తప్పించుకొనలేము. ఎందుకంటే దేవుడు ఇంకొక దగ్గర మాట అంటుంటాడు, గొర్రెలను మేకలను నేను ఏం చేస్తా? సపరేట్ చేస్తా. నేను అందరం ఒకటే దగ్గర ఉన్నాం మనం కదా. మనం మంద చూసుకుంటుంటాం. మేము లక్ష్మీపురము ఆ వరికోల్ ప్రాంతంలో వెళ్తే గొర్రెలు మేకలు ఒకటే దగ్గర ఉంటాయి, సపరేట్గా ఉండవు. దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఎవరైతే నిజముగా నన్ను వెంబడించారో, నన్ను నా రక్షణ పొందుకున్నారో వారిని నేనేం చేస్తా? నా కోసము బలైన వారిని, నా కోసము ఏమంటారు నిరీక్షణ కలిగిన వారిని, విశ్వాసంలో ఉన్న వారిని నేను పక్కకు తిడతా. ఎవరైతే నిర్లక్ష్యం చేసిన బిడ్డలని ఏం చేస్తా అంటే వారి మీదకి నా ఉగ్రతను రప్పిస్తానని. ఈ జనరేషన్లో గూగుల్లో మనము కొన్ని క్వశ్చన్స్ మనం అడిగినట్లయితే అందులో ఉంది, జనరేషన్ ఎందులో ఉంది అని ఒకసారి మనము ఆలోచన చేసి ఎట్లా ఉంది అని అంటే 5 స్టేజెస్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయంట. ఇప్పుడున్న పరిస్థితులలో 5 స్టేజెస్. ప్రజలు లేకపోతే ఈ యూత్, ఈ పిల్లలు 3rd స్టేజ్లో ఉన్నారంట. 5th స్టేజ్ వచ్చేంతవరకు ఏమవుతుందో తెలుసా? అంటే ఇప్పుడు 3rd స్టేజ్ కొంచెం ఎలా ఉంది అంటే మనుషులు దేనికైనా, అంటే పిల్లలు ఈ టెక్నాలజీ, ఈ మీడియా, ఒక 5 నిమిషాలు కరెంటు పోతే, కరెంట్ ఎప్పుడు వస్తుంది? వైఫై, ఈ నెట్వర్క్ లేకపోతే పిల్లలు పిచ్చి స్టేజ్కి వెళ్ళే స్థితిలో ఉన్నారు. ఇది 3rd స్టేజ్లో ఉన్నారు. మీడియా ఆగిపోతే ఈ మొబైల్స్ నెట్వర్కింగ్ ఆగిపోతే యవ్వనస్తులుగా ఉంటున్నవారు పిల్లలు కానీ 2nd స్టేజ్లో ఎల్డర్స్గా ఉంటున్నారు, 40 సంవత్సరాలు పైబడిన వారు ఉంటున్నారు 2nd స్టేజ్లో. ఈ 4th స్టేజ్ వచ్చేంతవరకు 25లో ఉన్నాం కదా, ఇంకొక 3 ఇయర్స్ 5 ఇయర్స్లో వచ్చేసరికి పిల్లలు ఏమవుతారని అంటే వాళ్ళు దేనికైనా సిద్ధమవుతారంట. వారు దేనికైనా, ఎక్కడికైనా నేను చనిపోయినా పర్వాలేదు అన్న స్థితులు వేరే స్టేట్స్లలో చూస్తుంటున్నాం, మనం వేరే రాష్ట్రాలలో మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, భయంకరమైన రోజులలోనికి వెళ్తున్నాం, భయంకరమైన పరిస్థితులలోనికి మనం వెళ్తున్నాం. దేవుని ఉగ్రత అంతా ఇంత కాదమ్మా. జీవితము 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు తెలియదు, ఎప్పుడేమవుతుందో తెలియదు. మొన్నటి దినాన భూకంపం వచ్చింది లైట్గా, అందరికి తెలుసు కదండి. వచ్చింది భూకంపం వచ్చింది, కొంచెం కూడా భయం అనిపించలేదా? కొంచెం కూడా. దేవుడిచ్చిన గొప్ప ధన్యత మనం బ్రతికి ఉన్నాం కనుక మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట మనం సజీవులుగా ఉండాలా, రక్షణను కొనసాగించే బిడ్డలంగా మనం ఉండాలా. ఇంకొక లేఖన భాగాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12. చివరిగా ఈ మాటలను మనం చదువుకొని మనం ముగింపులోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ చరణాన్ని మనం చదువుదాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. రక్షణ దేవుడిచ్చే వరం. అక్కడ అపోస్తలుడైన అయిన పౌలు గారు అంటున్నారు, ఓకే మీరు విధేయులు ఉన్నారు, అది మంచిదే, బాగానే ఉన్నారు, మీరు మంచిగానే ఉన్నారు, ఆత్మీయంగానే ఉన్నారు. కానీ ఏమంటున్నాడు అంటే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. హల్లెలూయా. మనం చచ్చిపోతే మనతో వచ్చేది మన రక్షణ మాత్రమే. ఈరోజు ఎంతోమంది తెలిసిన బిడ్డలు, మన పిల్లలు, మన చుట్టుపక్కల వాళ్ళు ఈ యొక్క సత్యము గ్రహించలేక చాలామంది చనిపోతున్న వారు ఉన్నారు. కానీ కేర్లెస్ ఎప్పుడైతే మన జీవితాలలోకి వస్తుందో ఆ కేర్లెస్ మన జీవితాలని నశింపజేసే స్థితిలోనికి తీసుకెళ్తుంది.
అపోస్తలుడైన పౌలు చక్కగా చెప్తున్నారు, నేనుండను ఏమో, నేను లేని సమయాలలో కూడా ఇక్కడ సేవకుడు ఉన్నా లేకున్నా దేవుని సన్నిధి ఉంటుంది. దేవుడు ముందు ఆస్తుడై ఉంటున్నాడు. కానీ నేను లేని సమయంలో మరీ ఎక్కువగా మీరు ఏం చేయాలంటే మీ యొక్క సొంత రక్షణ నీ సొంతమే. నీ నుంచి వచ్చేది రక్షణ వారు చెప్తే వీరు చెప్తే వచ్చేది కాదు. రక్షించండి అని నువ్వు అరిస్తేనే తప్ప వేరే వాళ్ళు రాలేరు. ఒకవేళ రక్షించిన వానికి నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా లేకపోతే మన జీవితాలు ఎట్టి స్థితిలో ఉన్నాయో ఆలోచన చేద్దాం. ఇంత గొప్ప రక్షణ, వర్ణనాతీతము రక్షణ. దేవుడు అంటున్నాడు, నేను అనుకున్నాను, అయ్యా నా కోసమే నువ్వు చనిపోయింది, నువ్వు నా కోసమే నువ్వు ప్రాణం పెట్టింది, అవసరమా నేను నీకు అంటే దేవునికి అవసరమే. ప్రతి ఒక్కరు అవసరమే. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు దేవునికి అవసరమే. కానీ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క నిర్లక్ష్యం అనేది మనల్ని ఎడబాడుతుంది. నిర్లక్ష్యం అనేది దేవునిలో ఉన్న ప్రజలకు ఆత్మీయ బంధాన్ని కూడా దాన్ని ఏం చేస్తుందంటే ఎడబాపుతుంది. అది దేవుని యొక్క శిలువ త్యాగం నుంచి ఎడబాపుతుంది. నువ్వు దూరం అవుతున్నావు, నువ్వు కేర్లెస్ అవుతున్నావు, నువ్వు కొట్టుకొని పోతున్నావు. కానీ ఏం చేయట్లేదు అంటే దాన్ని నువ్వు రక్షించుకున్నట్లేదు, కొనసాగించుకున్నట్లేదు, నువ్వు దాన్ని కాపాడుకున్నట్లేదు. నువ్వు రక్షించిన రక్షణను బట్టి దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని సంగమా, నేను ఒక మాట చెప్పి నేను ముందుకు తీసుకెళ్తాను. పదే దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంటుంది కదా, పదే చెప్తే వినని మనుషులకు శ్రమ కదా. బుద్ధిహీనునికి 100 మాటలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మేలు. నాకే అనిపిస్తుంది, అయ్యా నేను ఈ లోకంలో బ్రతకలేకపోతున్నాను, అవసరమా నన్ను బ్రతికించడము? ఎందుకు ఎంత చెప్పినా ఎట్లాగూ నేను రక్షణ పొందుకున్నా, నీలో సేవలో ఉన్నా, బాగానే ఉన్నా, తీసుకుపోరాదయ్యా అంటున్నాను. ఎందుకంటే స్టేజెస్లో ఉన్నామని చెప్పాను కదా. మారు మనసు పొందని స్టేజ్, రక్షణ పొందుకున్నవారు, పొందుకోలేని వారు, దాని ప్రకారం జీవించలేని వారు ఉంటున్నారు కదయ్యా, నన్ను తీసుకురాదయ్యా అని పెడుతున్నప్పుడు నా ద్వారా కనీసం ఒక్కరైనా దేవుని వాక్యము అందించడానికి, ఒక్కరైనా నశించిపోకుండా ఉండడానికి కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడేమో. ఈ వాక్యం మీతోటే మాట్లాడేది ప్రియమైన దేవుని సంగమా. ఆల్రెడీ నరకంలో ధనవంతుడు వెళ్ళాడు, నరకంలో ఉన్నాడు అక్కడ ధనవంతుడు, నరక యాతన పడుతున్నాడు. నా సేవకులు ఉన్నారు భూమి మీద, నా సేవకులు రక్షణ నిమిత్తమై, మారు మనసు నిమిత్తమై మిమ్మల్ని మంచి స్థితిలోనికి తీసుకురావడానికి సేవకులు ఉన్నారు, నువ్వేమో వెళ్ళవలసిన అవసరం లేదంటే సేవకుల మాటలు, దేవుని మాటలు ఏమవుతున్నాయంటే మన హృదయాల్లోనికి వెళ్ళట్లేదు. దయచేసి పాత జీవితంతో రాకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పాత బుద్ధితో దేవుని దగ్గరికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వచ్చావా మంచిదే, కానీ దాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయట్లేదు. మనం ఎంత మాత్రము ఎలాగొస్తున్నామో దేవుని వాక్యాన్ని విన్నామా, విన్నాం, మళ్ళీ అలాగే వెళ్ళిపోతున్నాం. పరివర్తన లేదు, మార్పు లేదు. ఎట్టి స్థితిలో ఉన్నామో అటు స్థితిలోనే ఉంటున్నాం. చాలా ప్రయాసపడుతున్నారు సంఘ పెద్దలు, సేవకులు. ఇంకా రావాలా, ఇంకా ఆశీర్వదించబడాలా. కడవరి దినాలలో ఉన్నాం. పాస్టర్ గారు వారి ఇంట్లో ప్రార్థన చేసుకుంటే బయటికి వచ్చి ఆ చంపేసే స్థితిలో వేరే స్టేట్స్లో మనకు ఆ సంఘటనలు జరగట్లేదు కదా. జరిగినా కానీ దేవుడు లేకున్నా ఏం కాదు, కానీ ఇళ్ళల్లో ఉంటాం అన్న పరిస్థితులలో మనం ఉంటున్నాం. కనుక అలాగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. నేను లేని సమయాలలో కూడా మరి ఎక్కువగా నీ సొంత రక్షణను ఏం చేయాలా? మీరు కొనసాగించాలా, కంటిన్యూస్గా ఉండాలా. ఎప్పుడు వచ్చింది రక్షణ? 2010లో వచ్చింది రక్షణ. ఇది 2025. ఆ రక్షణ, అప్పుడు వచ్చిన రక్షణ ఇప్పటి వరకు నేను కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నా. దేవునితో నేను బాప్టిస్మము తీసుకున్నాను కదా. బాప్టిస్మం తీసుకున్నప్పుడు అయ్యా నువ్వు ఎప్పటి వరకు నమ్ముతావు అంటే ఏమని చెప్తాం మనం? నేను చచ్చిపోయేంత వరకు నేను నమ్ముతా. ఎక్కడుంది నీ రక్షణ? ఎక్కడుంది నీ వాగ్దానము? ఎక్కడ నువ్వు కంటిన్యూషన్ అవుతున్నావు? పరిశుద్ధాత్ముని ద్వారా నువ్వు అక్కడ ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి తృణీకరిస్తే, దేవుణ్ణి ఒక ప్రజెన్స్ని నువ్వు తృణీకరిస్తే
నువ్వు ఎంత మాత్రము దేవుడు నుంచి నువ్వు తప్పించుకొనలేవు. దేవుడు ఇప్పటికీ ఓపిక కలిగి ఉంటున్నాడు. దేవుడు ఇప్పటికీ నిన్ను నన్ను ఇంకా రావాలి నా బిడ్డ, మారు మనసు కొరకు, ఇంకా రక్షణలోనికి, ఇంకా ఏమంటారు కొనసాగించడానికి రావాలి అన్నట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఏమనే దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. రక్షణ పొందుకోవాలి అని అంటే మనము సమస్యలో ఉన్నామని గుర్తెరగాల. అంతేకాకుండా మనల్ని సమస్యల నుంచి బయటపడేవాడు కూడా ఒకడు ఉండాలని మనం గుర్తెరగాల. మనిషికి మనిషి సాయం చేయొచ్చు, కానీ రక్షణ మనుషుల నుంచి రాలేదు. కేవలము అద్వితీయ కుమారుడు మృత్యుంజడై తిరిగి లేచిన యేసు ప్రభు ద్వారానే మనకి రక్షణ వచ్చింది. ఆ రక్షణని నిర్లక్ష్యం చేయొద్దని అపోస్తలైన పౌలు గారు హెచ్చరిస్తున్నారు. వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవడమే కాదు, దాని ప్రకారము నడవాలా, దాని ప్రకారము జీవించాలా, దాని ప్రకారము చావాలా. నాకు ఈ మాట మంచిగా నచ్చుతుంది. క్రైస్తవులు అనేవారు క్రీస్తు కోసము బ్రతకద్దు. చాలామంది బ్రతుకుతున్నారు, కానీ క్రైస్తవులు అనేవారు క్రీస్తు కోసం ఏం కావాలా? చచ్చిపోవాలా. అది దేవుడు కోరుకునేది. చచ్చిపోవాలనంటే డైరెక్ట్గా కాదు. దేవుని ఆరాధన ఉన్నప్పుడు మీ యొక్క ఆ టైంకి అక్కడ ఉండాలా. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే మనం ఏమాత్రము దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోలేం. ఎప్పటి వరకు మన రక్షణని కంటిన్యూషన్ చేయాలా? మనుషులు లేకున్నా, సేవకులు లేకున్నా కానీ దేవుని మందిరంలో దేవుడిచ్చిన రక్షణ ఎక్కడిచ్చింది? దేవుడిచ్చిన రక్షణ దేవుని యొక్క మందిరంలో, మన సంఘంలో ఈ రక్షణ వచ్చింది. ఇక్కడి నుంచే మనము కొనసాగించుకుంటూ వెళ్ళాలా. అంతము వరకు ఈ రక్షణను కొనసాగించుకుంటూ వెళ్ళాలా. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనందరికీ తెలుసు కరెంటు బిల్లు మంత్లీ వస్తుంది. అంతేనా? మంత్లీ వస్తుంది. ఒక్క నెల కరెంటు బిల్లు మనం కట్టకపోతే ఏం కాతి అని అంటే ఊకుంటారా? చెప్పాలా? 12 నెలలు కరెంటు బిల్లు వచ్చింది అనుకోండి, ఒక్క నెల మధ్యలో మనం కట్టలేదు, ఊకుంటారా వారు? కరెంటు వాళ్ళు. సరే, మనకు ఉద్యోగం వెళ్తున్నాం, స్టార్టింగ్ ఒక 10 సంవత్సరాలు అవుతుంది ఉద్యోగం వెళ్ళి, 5వ సంవత్సరంలో నేను ఈ సంవత్సరం నేను రాను, ఏం కాతి అని లైట్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందండి? ఉద్యోగం ఉంటుందా? కంటిన్యూషన్ అవుతుందా? లైట్గా తీసుకోవచ్చుగా. ఎందుకంటే మన జీవితాలలో దేవుడు తృణీకరించిన దేవుణ్ణి. మన జీవిత బాధ్యతలు ఎక్కువైపోయాయి, కుటుంబము ఎక్కువైపోయింది మన జీవితాలలో. చాలా బాధ. సేవకుడు ఇక్కడ నుంచి దయచేసి అంటే మనము ఎక్కడికి వెళ్ళాం తెలుసా? దీనస్థితిలోనికి వెళ్ళామన్నట్టు. సేవకుడు కూడా ఏం చేయలేని పరిస్థితి. స్టార్టింగే మనం స్టెప్ ఫెయిల్ అయ్యాం, స్టార్టింగే దేవుని యొక్క ఆరాధనలో ఫెయిల్ అయ్యాము. చివరికి వచ్చేసరికి మనము సక్సెస్ అయింది అనుకుంటున్నాం, కానీ ఫెయిల్ అయిందన్న వాస్తవం మనకు గుర్తెరగట్లేదు. అది ఏ అకేషన్ అయినా కానీ. కాబట్టి దేవుని విషయంలో మీ సొంత పనులలో మీరు నెగ్లెక్ట్ చేస్తే మనం ఫలితాలు చూసాం కదా. అన్నం పెట్టినా, మోటార్ ఆన్ చేసినా, లేకపోతే వివిధ రకాలుగా డ్రైవింగ్ వెళ్తూ కేర్లెస్గా మనం ఉన్న యాక్సిడెంట్స్ అయ్యే పరిణామాలు చివరికి దారుణంగా ఉంటాయి. అప్పుడు రక్షించేవాడు ఎవరు ఉండరు. కనుక దేవునితో దయచేసి మనం జాగ్రత్తగా ఉందాం. మన సొంత రక్షణను, దేవుడిచ్చిన రక్షణ మన కోసమే ఆయన త్యాగమయ్యాడు. ఆ రక్షణని అంతము వరకు మనము కొనసాగించడానికి మనం ప్రయాసపడదాం. అందుకని అంటున్నాడు అక్కడ, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. దయచేసి భయపడడం అంటే దేవునికి గౌరవం ఇవ్వడమే. భయపడడం అంటే దేవునికి మర్యాదపూర్వకంగా ఆయనకి ఇవ్వవలసిన ఆ ఔన్నత్యము, ఆ మహిమ మనము ఇవ్వడమే భయము, వణుకు. కనుక నిజమైన దేవుని నువ్వు ఆరాధన చేస్తే ఖచ్చితంగా నువ్వు కొనసాగిస్తావు నీ యొక్క రక్షణను. కనుక మరొకసారి ఎవరైతే రక్షణ తీసుకోలేదో, బాప్తిస్మం ద్వారా బాప్తిస్మం తీసుకోవద్దని కాదు, కానీ పిల్లలకు చెప్పండి, రక్షణ గురించి చెప్పండి. రక్షణ తర్వాత మారు మనసు ఉంటుంది. మారు మనసు తర్వాత ఇదిగో బాప్తిస్మం అనే కార్యక్రమం ఉంటుంది ప్రజలందరికీ తెలియడానికి.
యేసయ్య నీలో ఆ మృత్యుంజయుడై ఆయన పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడన్న వార్తను నమ్మకుండా బాప్తిస్మం తీసుకుంటే నీ జీవితంలో నిర్లక్ష్యంగా దేవుని యొక్క ఆరాధనలో కానీ రక్షణలో కానీ మనం ఉండొద్దని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ఈ మాటలని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడుగుదాం. అయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. మరి నీ సన్నిధిలో, నీ సంఘంలో నాయన రక్షణ పొంది ఉన్న మేము నాయన దాన్ని చివరి వరకు ఆయన కొనసాగించే భాగ్యాన్ని మాకు దయచేయగలని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని బిడ్డల గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలలో నీ వాక్యాన్ని నాయన, నీ వాక్యమే మమ్మల్ని మార్చేది, నీ వాక్యమే నాయన తండ్రి మమ్మల్ని సమృద్ధులుగా చేసేది, మమ్మల్ని తండ్రి జీవంలోనికి నడిపించేది. కనుక ఆ వాక్యము మేము నొచ్చుకునే లాగున తండ్రి, దాన్ని రిసీవ్ చేసుకునే లాగున ఇది మాకు కాదు అని నెగ్లిజెన్సీ నాయన, కేర్లెస్నెస్ మా జీవితాలలో ఉండకుండా తండ్రి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు నాయన, భయముతోనూ వణుకుతోనూ నేను లేని సమయంలో మరి ఎక్కువగా మీ యొక్క సొంత రక్షణను మీరు కొనసాగించండి అన్న రీతిలోనైనా మా అంతము వారికి ఈ యొక్క రక్షణను నైనా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణను నైనా, మనుషులు ఇచ్చేది కాకుండా మీరు ఇచ్చే గొప్ప వరాన్ని నైనా తండ్రి ప్రజలకు రక్షించబడ్డ మేము ఇతరులను రక్షించడానికి నైనా తండ్రి మా అందరినైనా రాబోన్న దినాలలో సినిమా ద్వారా కూడికలలోనైనా వారిని బలపరచగలరని తన వినవాక్యము మా హృదయాలలో ఫలింపచేయగలని యేసుక్రీస్తు పేట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక మారు ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు, సంఘ నాయకులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. వాక్య సందేశం అందించినటువంటి రెవరెండ్ మోసెస్ గారికి, వారి పరిచర్యకు, వారి కుటుంబానికి ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటూ సంఘ సెక్రటరీ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం.